మీరు కోవిడ్కి రావాలనుకుంటే ఇవి మొత్తం వీడియో అనేది మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. అమౌంట్ ఎంత అవుతుంది, మనం ఏం అప్లై చేసుకోవాలి, డీటెయిల్స్ ఏంటి ఏంటి మొత్తం నేను మీకు అయితే ఈ వీడియోలో మొత్తం చెప్తాను. ఖచ్చితంగా అయితే వీడియో మొత్తం అయితే చూడండి. మన వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను కోవిడ్కి ఎలా వచ్చానంటే, మనకి ముందు అయితే ఒక ఏజెంట్ని అయితే పట్టుకోవాలన్నమాట. మనకు మంచి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఏజెంట్స్ని పట్టుకొని వాళ్ళ ద్వారా మనం వీసా తీసుకోవాలి. వీసా ఎట్లా తీసుకోవాలంటే, ఫస్ట్ మనం వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు అయితే మనకు లైసెన్స్ ఇంకా పాస్పోర్ట్ అయితే ఉండాలి. అంటే ఇప్పుడు నేను రెండు విధాలుగా అయితే చెప్తాను. ఇప్పుడు గల్ఫ్లో వర్క్ చేసిన వస్తారు కదా, నాకైతే గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, లైసెన్స్ ఉంది కాబట్టి నా గురించి చెప్తాను. ఇప్పుడు ఇండియా నుంచి ఒకవేళ కొత్త వెళ్ళాలనుకునే వాళ్ళ గురించి కూడా చెప్తాను. ముందైతే మనం ఇక్కడ గల్ఫ్లో చేసిన వాళ్ళ గురించి అయితే నేను ఒకసారి చెప్తాను. వాళ్ళ శాలరీస్ అలాగుంటాయి. ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ శాలరీస్ కూడా అలాగ ఉంటాయి కాబట్టి వాళ్ళది కొంచెం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడైతే నేను గల్ఫ్ వాళ్ళ గురించి అయితే ముందు మాట్లాడతాను. గల్ఫ్లో ఉన్న లైసెన్స్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి అయితే మాట్లాడతాను. ఇప్పుడు మాకు గల్ఫ్లో ఉన్న లైసెన్స్లు ఉంటే ఏంటంటే, మాకు లైసెన్స్ ఉంటుంది కాబట్టి మేము డైరెక్ట్ ముందుగా వాళ్ళకి లైసెన్స్ కాపీస్ అండ్ ఇంకా పాస్పోర్ట్ జిరాక్స్ ఉంటాయి కదా, అవి పంపించేస్తాం. ఏజెంట్కి పంపిస్తాం. ఏజెంట్కి పంపించినాక అక్కడ మన ఇండియాలో ఏజెంట్ ఉంటాడు కదా, ఆ ఏజెంట్కి మనం పంపించినప్పుడు అతను ఇక్కడ ఇంకో ఏజెంట్ వీళ్ళకి కన్సల్టింగ్ ఉంటుంది అన్నమాట కొంచెం, వాళ్ళు మన కాపీస్ ఇక్కడికి పంపిస్తారు. మళ్ళీ ఇక్కడ ఏజెంట్ మళ్ళీ ఇక్కడ ఎవరైతే మనల్ని తీసుకుంటున్నారో మన కపిల్ ఉంటాడు కదా, ఆ కపిల్కి మన డీటెయిల్స్ మొత్తం పంపిస్తారన్నమాట. మన పాస్పోర్ట్ జిరాక్స్, మన ఫోటో, ఇంకా మనం ఒక సెల్ఫీ వీడియో, ఒక 1 minute సెల్ఫీ వీడియో తీసుకుంటారు. మనం మాట్లాడాలి, మనం అరబ్బీలో మాట్లాడాలి, అరబ్బీ వచ్చిందా రాలేదా అని వాళ్ళు కూడా చూస్తారు కదా, వస్తుందా రాదా అరబ్బీ అని. మనం హిందీలో మాట్లాడినా అరబ్బీలో మాట్లాడినా మనకు అడ్వాంటేజ్ ఏందో, మనం అరబ్బీలో మాట్లాడితే మనకు సింపుల్ అయిపోతుంది. అరే చేసిండు కంట్రీ, అవుట్ ఆఫ్ కంట్రీలో చేసిండు అన్నట్టు వాళ్ళకు కూడా అనిపిస్తుంది అరబ్బీ మాట్లాడుతూ ఉంటే. అట్లా అని మనం ఒక సెల్ఫీ వీడియో, ఒక 1 minute వీడియో అయితే మనం మాట్లాడి వాళ్ళకి పంపించేసినప్పుడు మన డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి. పాస్పోర్ట్ జిరాక్స్, లైసెన్స్ కాపీ, మన వీడియో అయితే సెల్ఫీ వీడియో, మన 2 ఫొటోస్, ఒక ఫోటో అయినా మన ఫోటో పంపించేస్తారు. ఆ పంపించినప్పుడు ఏంటంటే వాళ్ళు చూసుకొని ఆ పర్సన్ మాకు ఓకే అనుకుంటే, ఇక్కడ మన కోవిడ్లో ఉన్న ఏజెంట్ ఎవరు ఉంటారో వాళ్ళు ఓకే చేసుకొని మన ఇండియాలో ఉన్న ఏజెంట్లకి ఇచ్చేస్తారన్నమాట. అంటే ఓకే మనిషి మాకు ఓకే, ఇంకా వీసా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామని వీళ్ళు ఇక్కడ నుంచి చెప్తారు. అక్కడ మనకు కూడా కన్ఫర్మేషన్ అయిపోతుంది. అంటే ముందు ఎలాగంటే మనకు ఒకటి డూప్లికేట్ వీసా అయితే వెళ్తుంది అన్నమాట. ఫస్ట్ మనకు డైరెక్ట్ వీసా అయితే రాదు, ముందుగా మనకు డూప్లికేట్ వెళ్తుంది. ఆ డూప్లికేట్ వీసా మీకు నేను ఒకసారి ఫోటో పెడతాను చూడండి. అది ముందుగా ఆ ఫోటో అయితే మనకు వస్తుంది అన్నమాట. ఆ వీసా డూప్లికేట్ ఎందుకంటున్నా అంటే, మనకి మన మెడికల్ ఎప్పుడు మనం పాస్ అవుతామో అప్పుడే మనకు అది ఒరిజినల్ అవుతుంది. పంపినాక దాన్ని మనం మెడికల్ పాస్ అయితేనే అది ఒరిజినల్ అవుతుంది. అట్లా మనం మెడికల్ పాస్ కాకపోతే అది క్యాన్సిల్ అయిపోతుంది. 3 months వ్యాలిడిటీ ఉంటుంది, అంది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ మనం మెడికల్ పాస్ అయిపోయినాం అనుకో, ఆ 3 months లోపల మనకి మెడికల్ పైనే మనకు మెడికల్కి వెళ్ళినప్పుడు మనము స్టాంప్ వేసేస్తారు. ఫస్ట్ మనకు ఆ వీసా పేపర్ మీదనే స్టాంప్ వేసేసి మన మెడికల్ టెస్ట్ది రిపోర్టు అండ్ మనకు వీసా పేపర్ ఉంటుంది కదా, ఆ పేపరు, ఈ రెండు మనకు అటాచ్ చేసి దాని మీద స్టాంపింగ్ చేసేసి మనకి ఇస్తారు. అయితే ఇప్పుడు మనం స్టాంపింగ్కి ఇప్పుడు మెడికల్కి ఎంత అవుతుంది మనీ అంటే, మెడికల్కి మనకి 8,500 అయితే అవుతుంది కోవిడ్కి. ఇంకా మనం వేరే సిటీల నుంచి వచ్చే వాళ్ళకి ఫుడ్ ఇంకా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఒక 9,000 అనుకుందాం, 9,500 అనుకుందాం. మనకు అక్కడే నెట్ క్యాష్ అయితే 8,500 కట్టాలి. ఇంకా తక్కిన ఖర్చులు ఇంకా ఎవరి ట్రావెలింగ్ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫుడ్ ఇంకా వాళ్ళు చూసుకోవాలి కాబట్టి మెయిన్ అయితే మనకి 8,500 అయితే అవుతాయి దీనికి. ఇది ఒకటి అయిపోయింది కదా. ఇప్పుడు ఇది అయిపోయినాక మనకు ఈ వీసా పేపరు అండ్ మెడికల్ పేపరు మళ్ళీ మనము ఇప్పుడు ఏజెంట్కి మనం ఓకే మెడికల్ పాస్ అయినామని చెప్పేస్తే వీళ్ళకి కూడా ఇక్కడ చెప్పేస్తారు మెడికల్ పాస్ అయిపోయినామని. అప్పుడు అది ఒరిజినల్ అయిపోతుంది. అది ఒరిజినల్ అయినాక మళ్ళీ మనము ఒకటి పీసీసీ అని ఉంటుంది అనమాట. పీసీసీ అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అన్నమాట.
ఇదేంటంటే మనకి ఇండియాలో ఒకవేళ కేసెస్ ఉంటాయి కదా, ఇప్పుడు చెప్పలేము ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఎసుంటోళ్ళు అని ఈ గవర్నమెంట్ తెలుసుకోవాలని ఒక రూల్ అయితే ఉందన్నమాట. మనం మీద ఏ పోలీస్ కేసెస్ ఉన్నా కానీ మన ఇండియాలోనే మనం ఒక పోలీస్ ఎంక్వైరీ గురించి ఒకటి మనం అప్లై చేసుకోవాలి అనమాట. అంటే దాన్ని పీసీసీ అంటారు. మనం అది అప్లై చేసుకోవాలంటే ఒక 1200 1100 ఏమో అవుతాయి. ఆ అమౌంట్ మనం పే చేస్తే మనకు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, వేరే ఎక్కడికి అవసరం లేదు. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం పీసీసీ మనం వెరిఫికేషన్, అక్కడ ఒక ఫోటో తీసుకుంటారు, మన పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని అక్కడ సబ్మిట్ అయిపోయినాక మనకు ఒక 2 days ఒక 1 week లోపల మనకు పోలీస్ వాళ్ళు అయితే వస్తారు ఇంటికి వచ్చి వాళ్ళు మన చెకప్ చేసుకుంటారు. గల్లీలో కానీ వాళ్ళు ఎప్పుడు పోలీసు వాళ్ళ ఉంటాయి కదా, అవి చెకప్ చేసుకొని ఒకవేళ ఏం కేసెస్ లేవనుకుంటే మనకి ఇంకా వాళ్ళు పేపర్ మీద అయితే వాళ్ళ సంతకం పెట్టేసి మన 2 photos అయితే తీసుకుంటారు. ఫొటోస్ ఇంకా మన పాస్పోర్ట్ జిరాక్స్ ఇంకా కాపీస్ ఏమన్నా అడిగితే మనం అవి ఇవ్వాలి. సంతకం పెట్టేసినాక మనకు వితిన్ ఒక 2 days 3 days లోపల మనకు పోస్టులు వచ్చేస్తుంది. అది పోస్ట్ ఆఫీస్కి పోయి మనం తీసుకోవచ్చు, లేకపోతే పోస్ట్ అయినా మన ఇంటికి వచ్చి ఇచ్చేస్తాడు. అది అయిపోయినాక మళ్ళీ మనకి ఇప్పుడు మెడికల్ అయిపోయింది, మనకు పీసీసీ పోలీస్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంకా ఇంకొకటి ఏంటంటే మనకు ఇంకోటి స్టాంపింగ్ ఉంటుంది అన్నమాట. మనకు వీసా స్టాంపింగ్ అనేది మనకు ఇప్పుడు అదర్ కంట్రీస్కి ఎట్లా అంటే బైరన్ కానీ నేను పోయినా నేను ఖత్తర్ వెళ్ళినా కాబట్టి ఆ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు ఒక ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చినాక మనకు మెడికల్ అయిపోతుంది. మెడికల్ అయిపోయినాక మనకు వీసా వస్తుంది. వీసా వచ్చినాక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే ఉంటుంది. కానీ కోవిడ్ అట్లా లేదు. ఏంటంటే ఇప్పుడు మనకి చెప్పినా కదా, పీసీసీ అప్లై చేసుకోవాలా, ఇంకా మనకు మెడికల్ అయితే అన్ని కంట్రీస్ మెడికల్ ఉన్నట్టే ఉంటుంది. ఈ కోవిడ్కి ఏంటంటే డిఫరెంట్, మనకి పీసీసీ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి స్టాంపింగ్. ఎప్పుడైనా మనకు స్టాంపింగ్ అనేది మనకు ఎయిర్పోర్ట్లోకి ఎంట్రన్స్ అయినాక కానీ ఇక్కడికి వచ్చినాక కొన్ని వీసాలు అయితే ఇక్కడికి వచ్చినాక పడతాయి, లేకపోతే అక్కడ హైదరాబాద్లో కూడా వేస్తారు. అయితే కొన్ని వీసాలు అట్లా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఖత్తర్ది మన కోవిడ్ది ఏంటంటే కోవిడ్కి మనకు ముంబైకి పంపించాలి. పాస్పోర్ట్ ముంబైకి పంపిస్తే వాళ్ళు ముంబైకి మనము ఎంత ఛార్జ్ చేస్తారంటే వాళ్ళు 14,000 అయితే ఛార్జ్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళి మనకు అవన్నీ తెలియదు కాబట్టి కొత్త కాబట్టి మనకు మంచిగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఏజెంట్లకి ఇచ్చేస్తే వాళ్ళు ఒక 14,000 అయితే తీసుకుంటారు, 14,000 తీసుకుంటారు ఆ స్టాంపింగ్కి. ఏం లేదు, ఆ ఫోటో కూడా నేను ఒకసారి పెడతాను పైన, ఒకసారి చూడండి. ఆ ఫోటో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏముండదు, మన పాస్పోర్ట్ పైనే ఒక 1 side అయితే మనకి స్టాంపింగ్ అయితే వేస్తారనమాట. 1 side స్టాంపింగ్ వేసేసి మనకు మళ్ళీ అది ఎన్ని డేస్ పడుతుంది అంటే ఒక మ్యాక్సిమం ఒక 15 days 20 days అయితే పడుతుంది. వెళ్ళి మనకు ఒక 1 week అక్కడికి వెళ్ళి మళ్ళీ 1 week రావడానికి ఒక 20 days ఇట్లా 15 days అట్లా టైం పడుతుంది. తొందరగా అయిపోతుండొచ్చు. ఒకవేళ అక్కడ ఏం లేకుంటే ఎక్కువ తొందరగా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అక్కడ. మనకి ఈ టోటల్ ఏంటంటే మనకి ఒక 1 month 15 daysలో అయితే మొత్తం ఈ ప్రాసెస్ అన్నీ అయిపోతాయి. మెడికల్, పీసీసీ, స్టాంపింగ్ అన్నీ అయిపోతాయి. మ్యాక్సిమం ఒక 2 monthsలో అయితే ఈ కోవిడ్కి అనేది రావచ్చు అన్నమాట. ఇప్పుడైతే స్టాంపింగ్ మనకు అయిపోయినాక పాస్పోర్ట్ మన దగ్గరకు వస్తుంది. ఎప్పుడైనా కానీ మనకు ముందే టికెట్ బుక్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ టికెట్ ఎందుకు ముందు బుక్ చేసుకోవద్దు అంటే ఇప్పుడు మనకు పీసీసీ అయిపోయినప్పుడు మెడికల్ అయిపోయినప్పుడు ప్రాబ్లం ఏది ఉండదు. లాస్ట్ ఫైనల్ ఏముంది, మనకి స్టాంపింగ్ ఒకటి ఉంది. ఆ స్టాంపింగ్ దగ్గర ప్రాబ్లం వచ్చింది అనుకో మనకి టికెట్ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. చెప్పలేము ఇష్యూ ఎట్లా ఉండేది మనకు తెలియదు కాబట్టి అందుకే ముందు ఏదైనా కానీ మనకు వీసా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాకనే మనం టికెట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచి పంపినా మనం అక్కడి నుంచి తీసుకున్నా కానీ ఆ ప్రాసెస్ అయిపోయినాక మనకు టికెట్ అనేది తీసుకుంటే మనకు వీళ్ళైనా మనకైనా కానీ డబ్బులు లాస్ కాకుండా అయితే ఉంటాము. అందుకే నేను కూడా వెయిట్ చేసిన, ఇంకా ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాకనే టికెట్ బుక్ చేసుకుందామని వెయిట్ చేసిన. ఇంకా టికెట్ బుక్ చేసుకున్నాక నాకు టికెట్ బుక్ చేసుకోకముందు ఏంటంటే నాకు అది టోటల్ మొత్తం అయిపోయినాయి. మొత్తం ప్రాసెస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక అది వచ్చింది నాకు. స్టాంపింగ్ చేసుకుని వచ్చినాక పాస్పోర్ట్ ముంబై నుంచి ఒక 5 days లోపలనే నేను టికెట్ అనేది బుక్ చేసుకున్నాను అనమాట. తొందరగా వచ్చేసినాయి. ఇంకా నేను నాకు టికెట్కి ఎంత అయినాయి అంటే టికెట్కి నాకు అప్పుడు తక్కువ ఉండే ఒక 16,000 అయితే అయింది. నేను జడ్జీరా ఫ్లైట్లో అయితే వచ్చిన. ఆ ఫ్లైట్ మనకైతే అప్పుడు 16,000 అయితే పడ్డది ఆ ఫ్లైట్ ఛార్జెస్ అయితే. మనకు ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, కొందరు ఇయ్యరు. మనకు మంచి వాళ్ళు అయితే ఇస్తారు, లేకపోతే లేదు. ఇంకా మనం ఆ డబ్బుల కోసం రాలేదు కాబట్టి
ఇక మనం వాళ్ళు ఇస్తే తీసుకోవాలి, లేకపోతే ఆ ఏజెంట్లను అడిగేయాలా. ఒకవేళ మనకి ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ ఏజెంట్ ఉంటాడు, అక్కడ ఏజెంట్ ఉంటాడు, వాళ్ళకి ఏదైనా ఉన్నా చెప్పాలా అట్లా. ఇప్పుడు ఏంటంటే వచ్చే ముందు మీరు కూడా ఒకసారి చూసుకోరు. మనకి ఏంటంటే తెలిసిన వాళ్ళు ఉంటే మంచిగా పంపిస్తారు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఉన్న అనుకో, ఇక్కడికి వచ్చినాక ఒక శాలరీ చెప్పి ఒక శాలరీ ఇవ్వకపోవడం అట్లా కొంచెం ప్రాబ్లం అవుతాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు ఏజెంట్లను చూస్ చేసుకునేటప్పుడు మంచిగా తెలిసిన వాళ్ళని, కొంచెం డబ్బుల కోసమే పని చేయకుండా మనకు కొంచెం రిలేషన్ పరంగా మంచిగా ఉన్న వాళ్ళని కొంచెం మంచిగా చూసుకొని, ఇక్కడికి వచ్చే మనం అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తాము. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తాము. ఇక్కడికి వచ్చినాక అన్ని బాధలు పడేవాడి కంటే అక్కడనే మనకు మంచిగా తెలిసిన వాళ్ళ దగ్గర విజువల్ తీసుకొని, ఇక్కడ ఎవరైనా ఉంటే తెలుసుకొని, ఇక్కడ ఎట్లుంటుంది, డ్యూటీస్ ఎట్లుంటాయి, శాలరీస్ ఎట్లుంటాయి, అవన్నీ తెలుసుకొని మీరు ముందు ఇక్కడ వచ్చి బాధపడకంటే అన్నీ తెలుసుకొని వస్తే మీ మంచి గురించి అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ 7 years 8 years నుంచి అయితే నేను గల్ఫ్లో ఉన్నాను కాబట్టి విజాలు ఎట్లుంటాయి, ఇక్కడికి వచ్చినాక ఎట్లుంటాయి, ఇవన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి నేను మీకు ఒకటి చెప్తున్నాను. ఎందుకంటే వచ్చి రాగానే నేను చెప్పట్లేదు, నాకు ఒక 7 years 8 years ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను నేను అట్లా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టోటల్ నాకు అరౌండ్ మొత్తం ఎంత ఖర్చు వచ్చిందంటే, నాకు టోటల్ ఒక 1,07,000 అయితే నేను మొత్తం లెక్క చేసుకున్నా ఒకసారి, మొత్తం ఎంత ఖర్చు వచ్చింది. 1,07,000 అయితే 1,07,00,000 అయితే అయినాయి నాకు. ఏంటంటే ఇప్పుడు మనకు ఖర్చు అయితే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దానికి నేను చెప్పింది ఏంటంటే ఎగ్జాక్ట్ ఖర్చు అయ్యేది, కానీ దానికి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మనం పోవడం, ట్రావెలింగ్, ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఒక 5,000 అట్లా ఎక్స్ట్రా అవుతుండొచ్చు. అట్లా ఏంటంటే ఇప్పుడు కొంచెం చూసుకొని రండి, వచ్చేటప్పుడు కూడా చూసుకొని రండి, ఇక్కడికి వచ్చినాక బాధపడకండి. అందుకే వీడియో మొత్తం అయితే చూడండి అని ముందు అందుకే చెప్పాను. ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ వీడియో మొత్తం చూస్తే ఏంటంటే వచ్చే వారికి మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. అందుకే మొత్తం చూడమని చెప్పిన. ఇలాంటి వీడియోస్ అయితే నేను కోవిడ్లో ఉన్న రోజులు మంచి వీడియోస్ అయితే నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే పెడతాను. ఇప్పుడు గల్ఫ్లో ఉన్న వాళ్ళ గురించి అయితే నేను చెప్పాను. ఒకవేళ ఇండియన్ లైసెన్స్ ఉన్న వాళ్ళ గురించి అయితే, ఇండియాలో మనము కొత్తగా ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా రావాలనుకుంటున్నాడు కోవిడ్కి, అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్ అంటే, మనకు పాస్పోర్ట్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ పాస్పోర్ట్, మన ఇండియా లైసెన్స్ ఉంటుంది కదా, ఇండియా లైసెన్స్ మీద మనకైతే రావచ్చు. అయితే మనము సేమ్ ప్రాసెస్, మనకి ప్రాసెస్ అయితే సేమే, వీసా ప్రాసెస్ అన్ని సేమే, కానీ ఒక శాలరీ అయితే డిఫరెంట్ ఉంటుంది. మనకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒక 100 దినాలు అయితే ఉంటుంది అనమాట. 100 దినాలు అంటే ఇక్కడ 30,000 అట్లా అవుతుండొచ్చు, 30,000 25,000 ఎంతో అవుతుండొచ్చు అరౌండ్. ఇంకా మనకి ఒకవేళ గల్ఫ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక 35,000 40,000 దాకా ఇట్లా వస్తాయి. అంటే ఒక 20 దినాలు 30 దినాలు ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట మనకు గల్ఫ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి. అయితే ఇండియా లైసెన్స్ ఉన్న వాళ్ళకైతే స్టార్టింగ్ అయితే 100 ఇస్తారు. ఇక్కడికి వచ్చినాక 100 ఇస్తారు కాబట్టి మనం కొన్ని రోజులు చేసినాక, కొద్దిగా 1 year 2 years చేసినాక మనకు లైసెన్స్ వస్తుంది. లైసెన్స్ ఒకసారి వచ్చినాక మీకు లైసెన్స్ వచ్చిందంటే కొత్త వాళ్ళకి, మీరు పాత వాళ్ళు అయిపోయినట్టే. మళ్ళీ మీకు ఇండియాకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడైనా వచ్చినా కానీ మీకు మంచి శాలరీ అయితే ఉంటుంది. అట్లా ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చూశారు కదా, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.